బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. లాహోర్ సిటీ తగలబడిపోతోంది. లాహోర్ సిటీ అంతటా మారణకాండ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆర్మీ పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. పోలీస్ కాల్పులో తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ చీఫ్ సాద్ హుసేన్ రిజ్వీ హతమైనట్టుగా తెలుస్తోంది. 3 బుల్లెట్ గాయాలతో రిజ్వీ కుప్పకూలాడు. అతన్ని బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. చివరికి రిజ్వీ చనిపోయినట్లు ప్రకటించారు. కాల్పుల్లో మొత్తం 200 మందికి పైగా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. పాలస్తీనాకు మద్దతుగా అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఎల్పీ ఆధ్వర్యంలో లాహోర్, రావల్పిండి, కరాచీల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ అంతోంది. పాకిస్తాన్లో లాహోర్ హింసాత్మక ఘటనలు, అల్లర్లతో తగలబడిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత గురువారం నుంచి పాలస్తీనాకు మద్దతునిస్తూ అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో టీఎల్పీ తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ పేరుతో ఒక ఇస్లామిక్ సంస్థ చేపట్టిన ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. గత గురువారమే 12 మంది కాల్పుల్లో చనిపోయారు. తాజాగా ఇవాళ జరిపిన కాల్పుల్లో ఆ సంస్థ చీఫ్ రిజ్వీ సాద్ సహా దాదాపు 200 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. నిరసనకారులు, పాకిస్తాన్ ఆర్మీ, అలాగే పాకిస్తాన్ పోలీసులు ఏ రకంగా చెదరగొడుతున్నారు ఒక్కసారి దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఆందోళన, హింస చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో లాహోర్ సిటీ అంతా రణరంగంగా మారిపోయిన పరిస్థితి. పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలను తగలబెడుతున్నారు. లాహోర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసనలు, ఆందోళనకారులు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వాహనాలకు నిప్పు పెడుతున్నారు. కాల్పులు చోటు చేసుకోవడంతో 200 మందికి పైగా మృతి చెందారంటే బహుశా ఇటీవలి కాలంలో చరిత్రలో ఇదే అతిపెద్ద హింసాత్మక సంఘటనగా చెప్పవచ్చు. ఒకసారి పాకిస్తాన్ లాహోర్లో జరుగుతున్న ఆందోళన దృశ్యాలను ప్రత్యక్షంగా చూద్దాం. ਨਾਲ ਇਧਰੋਂ ਫਾਇਰ ਵੀ ਕਰ ਰਿਹਾ ਜੀ। ਸਾਰੇ इंशाअल्लाह इथों लंघ जाणगियां साड़ियां भी फौज ने जनाब सीधियां गोलियां बतरबंद गड्डियां चाड़तियां ने आवाम ते बहुत ज़्यादा పాకిస్తాన్ రాడికల్ ఇస్లామిక్ పార్టీ నేత, తీవ్రవాదిగా చెప్తున్న మౌలానా సాద్ పంజాబ్లో కాల్చి చంపబడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అతను పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహిస్తున్నాడు. తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ పేరుతో అమెరికాకు పాకిస్తాన్ మద్దతిస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాడు. గురువారం నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున ఇప్పటికే ఇంటర్నెట్ కట్ చేశారు, మొబైల్ సేవలు నిలిపివేశారు. తాజాగా మొన్న జరిగిన అల్లర్లో కూడా 12 మంది మరణించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చలో ఇస్లామాబాద్ మార్చ్కు ఈ సంస్థ పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున వేలాది మంది ఇస్లామాబాద్కు తరలి వెళ్తున్న క్రమంలో ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనకారులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ అల్లర్లలో పోలీసులు పెద్ద ఎత్తున నిరసనకారులను కట్టడి చేసేందుకు జరిపిన కాల్పులు దాదాపు 200 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నిరసనలకు సాద్ నాయకత్వం వహిస్తున్నారు. మౌలానా సాద్ రిజ్వీ పోలీసుల కాల్పుల్లో చంపబడ్డట్టుగా తెలుస్తోంది. సాద్, అతని మద్దతుదారులు అతనికి శస్త్రచికిత్స కోసం ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదిగో ఆ దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. రిజ్వీ సాద్ను బతికించేందుకు అతని అనుచరులు చేస్తున్న ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. అతనికి 3 రౌండ్ల బుల్లెట్లు తగిలినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆయన కుప్ప కూలిపోయాడు.
ఆ దృశ్యాలు సాద్ చివరి క్షణాలు అవి అతను మరణిస్తున్నప్పుడు పోలీస్ కాల్పుల్లో అతను మరణిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా సంస్థలు మురిద్కేలో తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్పై తీవ్రమైన ఆపరేషన్ నిర్వహించాయి. మురిద్కే యుద్ధ భూమిగా మారింది. టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీపై కాల్పులు జరిగాయి. అతను శస్త్రచికిత్సకు ఆపరేషన్కు బుల్లెట్లు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కానీ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక టీఎల్పీ మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు, దహనకాండకు పాల్పడ్డారు, అల్లర్లకు చెలరేగారు. సాద్ రిజ్వీ అలాగే అన్స్ రిజ్వీ మురిద్కే ప్రాంతంలో దాక్కున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున కాల్పులు జరిపాయి. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇక టీఎల్పీ సంస్థ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. చలో ఇస్లామాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ రేంజర్లు మోహరించారు. వేలాదిగా చలో ఇస్లామాబాద్కు పిలుపునిచ్చిన ఆందోళనకారులను చుట్టుముట్టి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పుల్లో 5 జిల్లాల నుంచి పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు పెద్ద బృందాలను ఇతర ఏజెన్సీలతో పాటు ఆదివారం తెల్లవారుజామున మురిద్కేకి పంపారు. ఈ ఏజెన్సీలు తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్ శిబిరాన్ని చుట్టుముట్టాయి. టీఎల్పీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఆపరేషన్ సిద్ధమవుతుందంటూ వీళ్ళంతా కూడా ఇప్పటికే పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో మోహరించారు. ఇవాళ ఉదయం ప్రార్థనలు ముగియగానే ఇక చలో ఇస్లామాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి. కాల్పులు చోటు చేసుకున్నాయి. 200 మందికి పైగా మృతి చెందినట్టుగా ప్రస్తుతం సమాచారం అంతోంది. పాకిస్తాన్ భద్రతా సంస్థలు కూడా నగరం వైపు ముందుకు సాగడానికి చేసిన టీఎల్పీ సభ్యులు చేసిన ప్రయత్నాల్లో అడ్డుకున్నాయి. ఇస్లామాబాద్ వైపు కవాతు చేయకుండా నిరోధించాయి. కందకాలు తవ్వి రోడ్లను మూసివేశారు. భారీగా కాల్పులు కూడా జరిపారు. దీంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఇటు మురిద్కే ప్రాంతం మనకు తెలిసిందే లాహోర్కు దగ్గరగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం వైమానిక దాడులు చేసింది. మురిద్కేలో ఎయిర్ బేస్ కూడా ఉంది. ఆ ప్రాంతంలోనే లష్కర్ ఏ తైబా హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. ఆ మురిద్కేలోనే ఇవాళ తాజాగా జరిగిన ఈ హింసలో దాదాపు 200 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరోవైపు దేశ భద్రతా పరిస్థితిని ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత మంత్రి మొహసిన్ నఖ్వీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మురిద్కే, లాహోర్ ఈ రెండు కూడా జంట నగరాలుగా చెప్తారు. లాహోర్లోని 85 పోలీస్ స్టేషన్ నుంచి 10 మంది అధికారులను వారి సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను మురిద్కే వెళ్లాలని కూడా ఆదేశించినట్టుగా సమాచారం. ఇక లాహోర్ డిఐజీ ఆపరేషన్స్ ఫైసల్ కమ్రాన్ అలాగే చాలామంది పోలీస్ సూపరింటెండెంట్ కూడా పోలీస్ బలగాలను పర్యవేక్షించేందుకు ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. షేక్పురా, గుజ్రాన్వాలా, సియాల్కోట్ అలాగే అక్కడ లోకల్ పోలీసులు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇక లాహోర్ పోలీస్ సిబ్బంది, అదనపు సిబ్బంది మురిద్కేకి చేరుకొని పూర్తిగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 10న ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా పాలస్తీనా అలాగే గాజాకు మద్దతుగా ఈ ఆందోళన చేస్తున్నారు. అమెరికా రాయబార కార్యాలయం వెలుపడ కూడా టీఎల్పీ అలాగే వారి మద్దతుదారులు నిరసన ప్రదర్శన చేశారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్ లేదా అక్సా మిలియన్ మార్చిని ప్రకటించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాజాలో జరిగిన హత్యలకు వ్యతిరేకంగా ఈ మార్చ్ కొనసాగింది. టీఎల్పీ అమెరికాను ఇజ్రాయెల్ మద్దతుదారుగా పరిగణిస్తున్నందున ఇస్లామాబాద్లో డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో యుఎస్ రాయబార కార్యాలయానికి ఈ మార్చి చేరుకునింది. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ హింస చోటు చేసుకుంది. ఓవైపు అక్కడ శాంతి వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. మరోవైపు పాకిస్తాన్లో హింస. ఓవైపు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో బందీల విడుదల కాబోతుంది. ఇటు పాకిస్తాన్లో కొట్టుకు చస్తున్నారు. అరే మీకెందుకురా బాబు, వాళ్ళు బాగానే ఉన్నారు. అక్కడ ఇజ్రాయెల్ హమాస్ స్థానికంగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాల పాటు అక్టోబర్ 7, 23న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడిప్పుడే కాస్త చల్లబడుతుంది. 2 సంవత్సరాల తర్వాత మధ్యలో ఈ పాకిస్తాన్లో తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్ అంటూ వీడొకడు స్టార్ట్ చేశాడు. సాద్ రిజ్వీ అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ అనవసరంగా అల్లర్లకు కారకుడయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. రాడికల్ ఇస్లామిక్ పార్టీగా ఉన్నటువంటి తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్ అమాయకుల్ని రెచ్చగొట్టి అనవసర ప్రజల్ని రెచ్చగొట్టి 200 మందికి పైగా మృతికి కారణమేంటో చెప్తున్నారు. ఇప్పుడు ఆ రిజ్వీ వాటిని
భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అదిగో మీరు చూస్తున్నారుగా దృశ్యాలు. రిజ్వీని 3 బుల్లెట్లు తగిలినప్పుడు ఆ గడ్డం వ్యక్తి మధ్యలో ఉన్నాడు. 3 బుల్లెట్లు తగిలినప్పుడు అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ అప్పటికే వాడు స్పాట్లోనే చనిపోయినట్టుగా చెప్తున్నారు. కొన్ని ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారు, బతికించేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ ఎక్కడ సాధ్యపడలేదు. రిజ్వీ అప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఎల్లలతో ఒక్కసారిగా పాకిస్తాన్ అయితే అట్టుడుతోంది. चलो 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 पैंट चलो कुत्ते ਰੋਣ ਲੱਗ ਪਿਆ नहीं पहन दो డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. మురుద్కే తగలబడుతోంది. పాకిస్తాన్ లాహోర్ అంతా కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్లోని మురుద్కే నగరంలో పాక్ రేంజర్లు, పాకిస్తాన్ పోలీసులు భారీ మారణ హోమాన్ని సృష్టించారు. కేవలం 3 గంటల్లోనే 280 మందికి పైగా మరణించారు. బ్రేకింగ్ అంతోంది, లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. 280 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. మారణ హోమంలో 1900 మందికి పైగా నిరాయుధులైన వ్యక్తులు గాయపడ్డట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని షేక్పురా జిల్లాలో ఉన్న మురుద్కే నగరంలో పాకిస్తాన్ రేంజర్లు, పాకిస్తాన్ పోలీసులు జరిపిన కాల్పుల్లో అక్కడి రాడికల్ సంస్థ తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ కాన్వాయ్ లాహోర్ నుంచి బయలుదేరి అమెరికా ఎంబసీ వైపు వెళ్తున్న నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఇస్లామాబాద్ వైపు వెళ్తున్నారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు వేలాది మంది టీఎల్పీ కార్యకర్తలు ఇస్లామాబాద్కు కవాత్ చేయకుండా నిరోధించగా పొగ గ్రెనేడ్లను విసిరేశారు. ఆపై ఉదయం 9 గంటల వరకు వేలాది మంది నిరసనకారులపై కాల్పులు జరిపారు. అనేక మంది టీఎల్పీ కార్యకర్తలు మృతదేహాలు పడి ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. టీఎల్పీ వేదిక దగ్గర అక్కడ ఈ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు టీఎల్పీ వేదికకు నిప్పంటించారు. టీఎల్పీ నాయకుడు మౌలానా సాద్ హుసేన్ రిజ్వీ కూడా పోలీస్ కాల్పుల్లో చంపబడ్డట్టుగా తెలుస్తోంది. ఇక మౌలానా సాద్ హుసేన్ రిజ్వీ పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు కాల్పులు ఆపమని విజ్ఞప్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తాను చర్చలకు సిద్ధమని కాల్పులు జరపొద్దంటూ కోరుతున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినట్టుగా కనబడుతోంది. నిజానికి గాజా శాంతి ఒప్పందానికి నిరసనగా గత శుక్రవారం లాహోర్ నుంచి వేలాది మంది కార్యకర్తలతో కలిసి టీఎల్పీ ఇస్లామాబాద్లోని యుఎస్ ఎంబసీకి, అలాగే అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ మార్చ్కు లబ్బైక్ లేదా అక్సా మార్చ్ అంటూ పేరు పెట్టింది. అయితే శుక్రవారం మార్చ్ ప్రారంభమైన వెంటనే పోలీసులు, రేంజర్లు లాహోర్లో కాల్పులు జరిపారు. ఫలితంగా ఆ రోజు 15 మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా మౌలానా సాద్ హుసేన్ రిజ్వీ నేతృత్వంలోని తెహ్రీకే లబ్బైక్ మార్చ్ కొనసాగుతోంది. శనివారం రాత్రి మురుద్కేకి చేరుకుంది. అక్కడ తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ ప్రభుత్వం మధ్య చర్చలు 2 రోజుల పాటు కొనసాగాయి. ఈ మార్చ్ ఇస్లామాబాద్కు చేరుకోకుండా నిరోధించడానికి షాబాజ్ అలాగే నఖ్వీల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఈ ఊచకోతకు స్క్రిప్ట్ రాయబడ్డట్టుగా తెలుస్తోంది. షాబాజ్ ప్రభుత్వం అలాగే టీఎల్పీ ఎల్టీపీ మధ్య చర్చలు ఫలించకపోవడంతో ఇక ఇస్లామాబాద్కు కవాత్ చేయాలని టీఎల్పీ పట్టుదలతో ఉంటే టీఎల్పీ చీఫ్ మౌలానా సాద్ రిజ్వీ రాత్రి 11 గంటలకు ఇస్లామాబాద్ కవాత్ చేసినట్లు అనౌన్స్ చేశారు. కవాతు ప్రారంభం కాకముందే భద్రతా దళాలు AK-47లతో ఆయుధాలు లేని ఆ నిరసనకారులను చంపినట్టుగా తెలుస్తోంది. టీఎల్పీ కార్మికులపై కాల్పులకు ముందు
దేశంలో దిగజారుతున్న పరిస్థితులపై పాకిస్తాన్ హోంమంత్రి మెహసిన్ నఖ్వీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మధ్య అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎల్పీ కాన్వాయ్పై కాల్పులు జరపడం కుట్రపూరితంగా జరిగిందంటూ చెప్తున్నారు. పాకిస్తాన్లో నిరాయుధాలైన ప్రజలపై కాల్పులు జరపడం ఇది ఈ నెలలో 3వ సంఘటన. సెప్టెంబర్ 29న అలాగే అక్టోబర్ 1న పాకిస్తాన్ రేంజర్లు పీఓకలో నిరసనకారులపై కాల్పులు జరిపారు. మొత్తం 19 మంది మరణించారు. దీని తర్వాత శుక్రవారం లాహోర్లో 15 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇవాళ పోలీసుల కాల్పుల్లో మొత్తం మరణాల సంఖ్య 280కి చేరుకుంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు వేస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ తగలబడిపోతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారుతోంది. ఇవే ఆ దృశ్యాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై.